బలమున్నోడిదే నీతి, ధనమున్నోడిదే రీతి. ధనం బలం కలిసి బలాత్కరించిన పిచ్చి లోకం ఇదిరా పిచ్చి అని చెప్పి మా కంటెంట్ హెడ్, మా ఛానల్ కంటెంట్ హెడ్ 2013లా ఆయన ఒక పెద్ద ఛానల్లా పనిచేస్తున్న టైంలో ఈ ఏవైతే ఉన్మాదాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అవన్నిటిని చూసినప్పుడు విసుగొచ్చి రాసుకున్న ఒక పద్యం. ఎప్పుడైతే ఇష్యూ గురించి విన్నానో నేను, నాకు ఫస్ట్ ఇదే పద్యం గుర్తుకొచ్చింది. అందుకే ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెడుతున్నా. ప్రస్తుతం నేను పక్కనే ఆనుకొని ఉన్న ఉజ్జి అనే ఊర్లున్నా. కొంతమంది పేర్లు మార్చి చెప్తా నేను, మీరు అర్థం చేసుకోర్రి. సౌభాగ్య అనే పిల్ల ఉంది కదా, ఆ పిల్ల చదువుకుంది ఇక్కడనే ఆ పిల్ల ఈ రోడ్ల మీద నడుచుకుంటా కాలేజ్కి పోయేది. పేరుకే హిందూ దేవాలయం, 100 ఏళ్ల నుంచి జైనుల గుప్పిట్లనే ఉంది. దేశం మొత్తంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇక్కడ మాత్రం ఆ ఒక్క వంశమే వెళ్తుంది. ఆఖరికి పోలీస్ స్టేషన్లు కూడా మొన్నటి వరకు లేకపోయిండే, ఇప్పుడు ఉన్నాయి. అవన్నిట్లల్లా ఎంతో మంది గర్ల్స్ స్టూడెంట్స్, ఎంతో మంది లేడీ టీచర్స్, ఇక్కడ మహిళా స్థానికులు, గుడికొచ్చిపోయే ఎంతో మంది డివోటీస్, ఇట్లా ఎంతో మంది. పగలు ఎంతో అందంగా కనిపించే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఒక్కసారి రాత్రి అయితే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. నేను ఇప్పుడు టౌన్ మధ్యలో ఉన్నా, మీరే చూడండి ఒకసారి. ఇటువైపు అంతా పెద్ద హోటల్స్ ఉన్నాయి 2-3, ఇంకోవైపు రోడ్డుకి చూడండి మొత్తము అంత అడివే. ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్యలో ఒక చిట్టడి ఉన్నట్టుగానే ఉంటుంది. 30 ఏళ్ళుగా మహిళల పైన, చిన్నారుల పైన ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మరి మంజునాథుడు మౌనంగా ఎందుకు ఉండిపోయిండు? 3వ కన్ను తెరవనీకి ఇన్నేళ్ళు పట్టిందా? దళ ఇన్సిడెంట్స్ పైన స్పెషల్ రిపోర్ట్ మీ వైస్ టీవీలో.